కాకినాడ జిల్లా పిఠాపురం దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన కుట్రే ఎస్సీ వర్గీకరణ అని ఆర్ఏసీసీఎస్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ విమర్శించారు. గురువారం పిఠాపురంలో విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ చట్టాలు రద్దు చేసే వరకు దళితులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల ప్రేమ్ బాబు, బల్ల సత్యనారాయణ, సలాది బాబులు, ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తాం అనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మాల మాదిగల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. వారికి కూడా తెలియదు మిత్రులారా, ఇది మాదిగ సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తా ఉన్నారు. ఇది కానే కాదు. ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. కానీ 100 వేకెన్సీస్లో 15 ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ 15%. ఇక ఈ 15 సీట్లని మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు సమంగా పంచుకుంటే 100లో ముగ్గురికే 3 to 4 మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది. మిత్రులారా, మరి ఈ 100లో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి 100లో 4 సీట్లు 59 కులాలకి మరి సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు కుట్ర, దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దేశవ్యాప్తమైనటువంటి దళిత సోదరులారా, बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. बहनों, मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, देना चाहिए. आप कर सकते तो यह काम करे, लेकिन दलित जातियों को विजिट न करे. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. मोदी गारू, ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి. వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయండి తప్ప దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మీరు సరిగ్గా స్పందించకపోవడం వల్ల, ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయినటువంటి దద్దములు, సన్నాసులు, చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడి ఒక్కరు కూడా మాట్లాడలేదు. మిత్రులారా, ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అయితే మరి చచ్చారనే చెప్పాలి. ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాగే తమిళ సహోదరి సహోదరుగాడే మరి కన్నడ సహోదరి సహోదరున్నారు, ಎಲ್ಲರಿಗೂ వణకం. ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ తప్పు. మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే. ఇది పర్మనెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నారు. ఇది తప్పు మిత్రులారా. అవి మీ చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక ఖురానా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలం ఉంటే దొంగ చట్టాలు చేస్తారు. అవి మీ పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో దేనైనా వెనక్కి తీసుకుంటారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా నిరంతర పోరాటం చేద్దాం. అంబేద్కర్ అదే చెప్పారు. రెలెంట్లెస్ ఫైట్ అన్నారు. అంటే దళితుల జీవన విధానమే ఈ దేశంలో రెలెంట్లెస్ ఫైట్. మిత్రులారా, మీరంతా దీనికి ఈ పోరాటానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా. అలాగే మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు మరి చెంచాగిరి చేస్తూ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల సోదరులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా కళ్ళు తెరవాలని అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు కనీసం జాతిపై ఇంత కుట్ర జరుగుతున్నా మాట్లాడకపోవడంతో మరి ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా సపోర్ట్ చేయొచ్చు, తప్పలేదు. కుట్రపూరితంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి మరి తొక్కేస్తా ఉన్నాయి. కాబట్టి ఎస్సీ వర్గీకరణను సపోర్ట్ చేసేటటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, పార్టీలో ఉండి మాట్లాడినటువంటి మాల ప్రజాప్రతినిధులకు, నాయకులకు 5 సెకండ్ల పాటు శ్రద్ధాంజలి మౌనవ్రతం పాటిస్తా ఉన్నాం. మిత్రులారా, శ్రద్ధాంజలి ఘటిస్తూ మౌనవ్రతం పాటిస్తా ఉన్నాం.